అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వేసవిలో వచ్చే అకాల వర్షాలకు మామిడి తోటల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు, వేసవి బెండలో రైతులు పాటించాల్సిన సస్యరక్షణ పద్ధతులు, రొయ్యల చెరువు తయారీలో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. మామిడికాయల కోసం అందరం ఆతృతగా ఎదురుచూసే కాలమిది. అయితే రైతుల ఆశల పంటను వడగండ్ల వానలు నేలపాలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ కాలంలో హఠాత్తుగా కురిసే అకాల వర్షాలు, వడగాల్పులు, దానికి తోడు వడగళ్లు పంటలకు తీరని నష్టాన్ని కలుగజేస్తుంటాయి. 4-5 రోజుల క్రిందట తెలంగాణ జిల్లాల్లో కురిసిన అకాల వర్షాల వల్ల మామిడికాయలు నేల రాలిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాక తేమతో కూడిన వాతావరణం వల్ల చీడపీడలు ఆశించి నష్టాలు పెరిగే ప్రమాదం ఉంది. వేసవిలో వచ్చే అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని మామిడి తోటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచనలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ స్వాతి. వేసవిలో మనకు అందరికీ వచ్చేటువంటి పండ్లల్లో ముఖ్యంగా చూసుకుంటే మామిడి అనేటువంటిది ఎక్కువగా మనకు మార్కెట్లో కనిపించేటువంటిది. తర్వాత ఇప్పుడు ఇంకొక 10-15 రోజులలో మామిడి కోతలు అనేటువంటివి చేపట్టే దశలో ఈ అకాల వర్షాల వలన, అంటే గమనిస్తే కనుక 2-3 రోజులు వడగళ్లతో కూడినటువంటి వర్షాల వలన మామిడి రైతులు కొంతవరకు నష్టపోవడం అనేటువంటిది జరిగింది. వీటిలో చూసుకుంటే గనక కాయ రాలడం ఒకటి. దీన్ని గనక మనకు వేరే విధంగా ఆమ్చూరు పొడిని తయారు చేసుకోవడానికి కనుక ఉపయోగించుకుంటే కనుక ఆ విధంగా రైతులు కొంతవరకు ఆ నష్టాన్ని సమకూర్చుకోవచ్చు. తర్వాత ఈ అకాల వర్షాల వలన మామిడి లోపల మనకు కాయ తొలుచు పురుగు అనేటువంటిది ప్రధానంగా వస్తుంది ఈ వర్షాల వలన. కాబట్టి ఎప్పుడైనా మనకు కాయ పైన ఎక్కడైనా చిన్న మచ్చలు కానీ లేకపోతే రంధ్రం కనిపించినప్పుడే కాయ చీల్చి చూస్తే కనుక మనకు అందులో లార్వా అనేటువంటిది కనిపిస్తుంది, కాయ తొలుచు పురుగు యొక్క లార్వాలు. సో అట్లాగా కనిపించిన వెంబడే ఎమామెక్టిన్ బెంజోయేట్ అనేటువంటి మందును 0.4 grams 1 లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవాలి. దాంతోపాటు ఆకుమచ్చ తెగులు వర్షాల కారణంగా కొంతవరకు ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణంలో తేమ శాతం ఎక్కువ అవ్వడం వలన ఆకుమచ్చ తెగులు అనేటువంటిది వస్తుంది. ఆకుమచ్చ తెగులు యొక్క నివారణ కోసము సాఫ్ అనేటువంటి పొడిని 2.5 grams 1 లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవాలి. ముఖ్యంగా మనము బంగినపల్లిలో కనుక చూస్తే కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా పూతకు వచ్చిన వంటి వాటిలో ఇప్పుడు కాయ అనేటువంటిది మనకు గచ్చకాయ అంతటువంటి పరిమాణంలో ఉంది. సో ఇలాంటి వాటిని నిలుపుకోవడానికి కోసం 1 kg యూరియా, 750 grams పొటాష్ను పాదులలో వేసుకొని నీళ్లు కట్టడం, తర్వాత నీటి ఎద్దడికి గురి కాకుండా సక్రమంగా 7 నుంచి 10 రోజుల వ్యవధిలో నీటి తడులు అనేటువంటిది ఇచ్చుకోవడం వల్ల కాయ అనేటువంటిది కొంతవరకు సైజు పెరగడానికి ఉపయోగపడుతుంది. లేని పక్షంలో మల్టీకే 13045
10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి దాంతో స్ప్రే చేసుకోవడం వలన ఈ పోషకాన్ని వివిధ రకాల సస్యరక్షణ మందులతో కూడా చేసుకోవడం వలన కొంతవరకు మనము కాయ సైజ్ అనేటువంటిది పెరగడానికి చర్యలు తీసుకోవచ్చు. సంవత్సరం పొడవునా మార్కెట్లో డిమాండ్ తగ్గని కూరగాయ బెండ. సాధారణంగా వేసవి కాలంలో కూరగాయలకు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే ఈ కాలంలో ఉండే అధిక ఉష్ణోగ్రతలు, నీటి ఎద్దడి పరిస్థితులు సాగుకు అవరోధంగా మారతాయి. ఇన్ని ఇబ్బందుల మధ్య కూరగాయల సాగు రైతుకు కత్తి మీద సామే అవుతుంది. వేసవి పంటగా విత్తిన బెండ పైరు ప్రస్తుతం ఎదుగుదల దశ నుంచి కోత వరకు పలు దశల్లో ఉంది. ఈ దశలో పైరుకు రసం పీల్చు పురుగులు, కొమ్మ మరియు కాయతొలుచు పురుగులు ప్రధాన సమస్యగా మారతాయి. ఈ పంట నుంచి నాణ్యమైన అధిక దిగుబడులు పొందాలంటే సురక్షితమైన, పర్యావరణ హితమైన సస్యరక్షణ పద్ధతులను పాటించాలి. వివరాలు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త బిందు ప్రవీణ నుంచి తెలుసుకుందాం. రసం పీల్చే పురుగులు కానీ, కాయతొలిచే పురుగు కానీ బెండ మొక్క ఎదుగుదల దశల్లో అంటే సాకి దశ నుంచి కూడా మొదలయ్యి మొవ్వు వేసే దశలోను మరియు పూత మరియు కాయ ఏర్పడే దశల్లోనూ కూడా నష్టాన్ని ఏర్పరుస్తాయి. రసం పీల్చే పురుగుల్లో ముఖ్యంగా మొదటగా చూసుకున్నట్లయితే తామర పురుగు. ఈ పురుగు ఏంటంటే గుడ్లను మొక్కల కణజాలం లోపల ఒక్కొక్కటిగా కూడా పెడుతుంది. పిల్ల మరియు తల్లి పురుగులు ఏంటంటే ఆకుల అడుగు భాగాన చేరి గోకి పీల్చడం ద్వారా మొక్కలు అనేవి గిడిసిబారిపోతాయి. వీటి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మొక్క ఎదుగుదల అనేది లోపించి పూత తక్కువగా ఏర్పడి తర్వాత దిగుబడి కూడా మనకి తగ్గిపోతుంది. ఇంకొక రసం పీల్చే పురుగు చూసుకున్నట్లయితే తెల్లదోమ. ఈ పురుగులు ఏంటంటే ఒక్కొక్కటిగా ఆకు అడుగు భాగాన గుడ్డు అనేది పడుతుంది. పిల్ల మరియు తల్లి పురుగులు ఏంటంటే ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చడం వల్ల మొక్కల పెరుగుదల అనేది తగ్గిపోతుంది. తర్వాత కాయ ఏర్పడడం కూడా దాని ప్రభావం చూపుతుంది. ఎర్రనల్లి వాతావరణం వేడిగా ఉన్నప్పుడు దీని ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. వీటి పిల్ల మరియు తల్లి పురుగులు ఏంటంటే ఆకుల అడుగుభాగాన చేరి రసం పీల్చడం వలన బూడిద రంగు మచ్చలు అనేది ఏర్పడి తీవ్ర పరిస్థితుల్లో కూడా మనకి ఏంటంటే గోధుమ రంగులో కూడా ఆకులన్నీ మారిపోతాయి. వీటి సంతతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకు అడుగు భాగాన ఏంటంటే సాలిగి పురుగు వలె గోళ్ళ వలె కనిపిస్తూ ఉంటుంది. కొమ్మ మరియు కాయతొలిచే పురుగు చూసుకున్నట్లయితే దీని తల్లి పురుగు నీలం రంగు గుడ్లను ఒక్కొక్కటిగా మొక్క ఎదుగుదల దశల్లో వివిధ భాగాల్లో పెడుతుంది. ఈ గుడ్ల నుంచి పొదిగిన లార్వాలు లేత కొమ్మలను తొలచడం వలన అవి లేత కొమ్మలన్నీ కూడా వడిలి ఎండిపోతూ ఉంటాయి. కాయను తొలిచి లోపల భాగాన్ని తినివేస్తుంది. ఈ పురుగు ఆశించిన కాయలన్నీ కూడా చిన్నవిగా వంకరగా మారిపోయి మార్కెట్లో అనేది ఏంటంటే ధర అనేది తగ్గుతుంది. బెండలో పాటించే సమగ్ర సస్యరక్షణ చర్యలు చూసుకున్నట్లయితే మనము వేసవిలో లోదుక్కులను చేసుకోవాలి. పంట అవశేషాల నిర్మూలన మరియు పంట మార్పిడి పద్ధతిని మనం అవలంబించుకోవాలి. ప్రాంతాన్ని అనుసరించి మనము సరైన రకాలను మనం ఎంపిక చేసుకోవాలి. విత్తిన 25 నుంచి 30 రోజులకు కలుపు తీసి మొక్కలను మొదళ్ల దగ్గర మట్టిని అనేది ఎగదోసుకోవాలి. పొలం చుట్టూ ఒత్తుగా కొన్ని వరుసల రక్షక పంటగా మొక్కజొన్న కానీ, జొన్న కానీ లేదా సజ్జ కానీ వంటివి విత్తుకోవడం వల్ల తెల్లదోమ ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు. లింగాకర్షక బుట్టలను 4 నుంచి 5 ఎకరానికి అమర్చుకొని తరచూ పర్యవేక్షిస్తూ మనం 10 నుంచి 15 రోజుల్లోపు మనం లూర్స్ని అనేది మార్చుకుంటూ ఉండాలి. రసం పీల్చే పురుగులకు తామర పురుగుకేమో మనము నీలం రంగు అట్టలను, తెల్లదోమకైతే పసుపు రంగు అట్టలను కూడా అమర్చుకొని వాటి ఉధృతిని బట్టి కూడా పురుగు మందుల పిచికారీ మనం తోటలో చేసుకోవాలి. ఈ కాయతొలుచు పురుగులు ఆశించిన కాయల్ని కూడా మనం ఏరివేసి వాటిని అన్నింటినీ కూడా నాశనం చేసుకోవాలి. పక్షి స్థావరాలను ఏర్పాటు చేయడం ద్వారా పక్షులు వాలి పురుగుల్ని ఏరి తినడం వల్ల కూడా మనము పంటను నష్టపరిచే పురుగుల్ని కొంతవరకు తగ్గించవచ్చు. సస్యరక్షణ చర్యలను మనం చేపడుతూ అత్యల్ప విషపూరితమైన రసాయన మందులు మనం పిచికారీ చేస్తే మంచి నాణ్యత గల పంటను మనం పండించవచ్చు. తామర పురుగుకి ఇమిడాక్లోప్రిడ్ మందును 0.5 మిల్లీలీటర్ల నుండి 1 లీటర్ నీటికి కలుపుకుని మనం పిచికారీ చేసిన తర్వాత 3 రోజుల వరకు మనం కోత అనేది కొయ్యకూడదు. తెల్లదోమ విషయానికి వస్తే అజాడిక్టిన్ మందును 300 ppm 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకుని మనం పిచికారీ చేసిన తర్వాత 7 రోజుల వరకు కూడా మనం కోత చేపట్టరాదు. ఫెన్ప్రోపాత్రిన్ 30% 0.3
లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి 7 రోజుల వరకు కూడా కోతను చేపట్టకూడదు. కొమ్మ మరియు కాయ తొలిచే పురుగుకు క్లోరానిట్రిప్రోల్ అయితే 0.25 ml లీటర్ నీటికి కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. ఎర్రనెల్లి నివారణకు వినాల్ఫాస్ 25% ఈసీని 2 ml లీటర్ నీటికి కలుపుకున్న మనం పిచికారీ చేసిన తర్వాత 7 రోజుల పాటు మనం కోత అనేది కొయ్యరాదు. వ్యవసాయంలో మంచి దిగుబడులు సాధించాలంటే ఎలాగైతే పొలాన్ని దున్ని ఎరువులు వేసి అన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటిస్తామో అలాగే జల సాయంలోనూ చెరువు తయారీలో శాస్త్రీయపరమైన పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. సాధారణంగా కొత్తగా చెరువులు తవ్వుకోవాలనుకునే వారికి లేదా చెరువులను బాగు చేసుకోవాలనుకునే రైతులకు ప్రస్తుత వేసవికాలం అత్యంత అనుకూల సమయం. చెరువుల్లోకి రొయ్యపిల్ల వదిలే ముందుగా చెరువులను పెంపకానికి అనువుగా తయారు చేసుకోవాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ బాలకృష్ణ. రైతు సోదరులు రొయ్య పిల్లలను చెరువులో వదిలే ముందే, అంటే పంట ప్రారంభం కాకముందే చెరువును మనం సరిగ్గా తయారు చేసుకోవడం వల్ల ఏంటంటే పంట కాలంలో వచ్చే చాలా రకాల ఇబ్బందులు, అంటే వాటర్ క్వాలిటీ పారామీటర్స్లో ప్రాబ్లమ్స్ కానీ డిసీజుల్లో ప్రాబ్లమ్ కానీ మనం సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఈ రొయ్యల సాగుకు ముందుగా చెరువులను ఏ విధంగా తయారు చేసుకోవాలనేది చూస్తే, ముందుగా మనం చెరువులో నుండి మేతలతో పాటు వాడే చెక్ ట్రేలను కానీ ఏరేటర్లను కానీ ఇంకా చెరువులో వాడే ఇతర పనిముట్లు ఇవన్నిటిని కూడా ముందుగా మనం తీసేసి వాటిపై ఉన్నటువంటి కుళ్ళుతున్న జీవులు కానీ లేకపోతే నత్తగొల్లలు ఇటువంటివి ఏమైనా పేరుకుపోయి ఉంటే వాటన్నిటిని మనం శుభ్రం చేసుకొని వాటిని ఒక పరిశుభ్రమైన ప్రదేశంలో ముందుగా పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం గత పంట తాలూకా నీటిని పూర్తిగా మనం బయటకు తోడేసి తరువాత చెరువుల్లో ఉన్నటువంటి ఈ గవ్వలను కానీ నత్తగొల్లలను పూర్తిగా ఏరేయాలి. ఏరేసిన తర్వాత సేంద్రియ వ్యర్థ పదార్థాలు ఎక్కువగా చేరడం వల్ల ఏంటంటే నేల అడుగు భాగం అంతా నల్లగా తయారై ఉంటుంది. ఈ నల్లగా తయారైన మట్టిని 1 నుండి 4 అంగుళాల మేర లోతు వరకు మనం తీసేసి చెరువు నుండి దూరంగా వేసేయాలి. తర్వాత చెరువులను ఏంటంటే 20 నుండి 30 రోజుల వరకు బాగా పగుళ్ళు వచ్చే రకంగా మనం బాగా ఎండగట్టాలి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే చాలా రకాల వ్యాధులను వ్యాపించి చేసే వాహకాల తాలూకా గుడ్లు కానీ చిన్న చిన్న చేప పిల్లలు కానీ ఇటువంటి అన్నింటిని కూడా చంపేయచ్చు. ఇంకా ఈ మిగిలిపోయి ఉన్నటువంటి ఈ సేంద్రియ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ సేంద్రియ పదార్థాలు కూడా ఎక్కువగా ఆక్సిడేషన్ చెంది ఈ విషవాయువులన్నీ బయటికి విడుదలైపోతాయి. కొన్ని పరిస్థితుల్లో ఏంటంటే రైతులకు పూర్తిగా ఇప్పుడు చెప్పినట్టుగా పూర్తిగా ఎండగట్టుకునే సదుపాయం కొన్నిసార్లు ఉండకపోవచ్చు. అంటే పూర్తిగా ఎండకపోయినట్లయితే అటువంటి పరిస్థితుల్లో వీలైనంత వరకు నీటిని మొత్తం తీసేసి ఆ లాస్ట్లో మిగిలినటువంటి నీటిలో సుమారు 20 ppm మోతాదులో క్లోరినేషన్ చేసుకోవడం వల్ల ఏంటంటే అందులో ఉన్నటువంటి అన్ని జీవజాతులు కానీ లేకపోతే ఈ సూక్ష్మజీవులు కానీ ఈ వ్యాధులను కలిగించేవన్నీ కూడా చనిపోతాయి. ఇంకా ఈ నీటి లోతు 15 నుండి 20 సెంటీమీటర్లు ఉన్నప్పుడు అవకాశం ఉన్న పరిస్థితుల్లో కేజ్ వీల్స్ ఉన్నటువంటి ట్రాక్టర్లతో బాగా దున్నేయడం వల్ల ఏంటంటే ఈ ఆర్గానిక్ మ్యాటర్ అంతా వాటర్లోకి బయటకు వచ్చి హానికారక వాయువులు కూడా శుభ్రంగా బయటకు విడుదలైపోతాయి. ఆ తర్వాత స్లడ్జ్ని అనేది బయటకు తోడేసుకోవాలి. ఎండగట్టిన చెరువుల్లో మట్టి నమూనాలను కూడా మనం పరీక్ష చేసుకొని ఈ నేల తాలూకా గుణాలు అనేవి అనుకూల స్థాయిలో ఉండేలా మనం రొయ్యల సాగుకు ముందుగానే మనం పరిశీలించుకొని చేసుకోవాలి. ఈ నేల తాలూకా గుణాలను మనం చూస్తే ఏంటంటే pH అంటే ఉదజని సూచి అనేది 6.5 నుండి 7.5 మధ్యలో ఉండే రకంగా, సేంద్రీయ కార్బనం 1.5% నుండి 2%, మట్టిలో ఉన్న నత్రజని 100 గ్రాముల మట్టిలో సుమారు 50 మిల్లీగ్రాముల నుండి 75 మిల్లీగ్రాములు, ఇంకా భాస్వరం అనేది 100 గ్రాముల మట్టిలో 3 నుండి 6 మిల్లీగ్రాములు ఉండే రకంగా చూసుకోవాలి. ముఖ్యంగా కార్బన్ నైట్రోజన్ నిష్పత్తి అనేది 20:1 నిష్పత్తిలో ఉండేలా మనం చూసుకోవాలి. ఈ విధంగా మట్టి గుణాలను పరిశీలించినప్పుడు నత్రజని, భాస్వరం ఇంకా సేంద్రీయ కార్బనం పరిశీలించుకొని మోతాదు కన్నా తక్కువగా ఉన్నట్లయితే మనం నిపుణుల సలహా మేరకు సేంద్రీయ ఎరువులు కానీ రసాయన ఎరువులను కానీ వాడి మన నేల గుణాలను మనం సరిచేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఈ సున్నం వాడిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎరువులను వాడరాదు. కనీసం వారం నుండి 15 రోజుల పాటు విరామం అనేది ఉంచితే అప్పుడు ఎరువుల తాలూకా ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.
ఆ తర్వాత ఈ ఎరువులను వాడినప్పుడు ఏంటంటే పంట కాలంలో ప్లాంక్టన్ కూడా బాగా అభివృద్ధి చెంది చెరువు తాలూకా వాతావరణ పరిస్థితి అంటే నీటి గుణాల తాలూకా పరిస్థితి అనేది సమతా స్థితిలో ఎప్పుడూ ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనకి నీరు పెట్టుకునే విషయంకి వస్తే ఏంటంటే చెరువులోనికి కానీ లేకపోతే రిజర్వాయర్ పాండ్లోకి కానీ నీరు పంపు చేసేటప్పుడు ఏంటంటే మనం ముఖ్యంగా ఈ క్రీకుల నుండి కానీ లేకపోతే ఎక్కడి నుండి వాటర్ పెట్టుకునేటప్పుడు ఎటువంటి కలుషితం కానీ లేనటువంటి వనరుల నుండి మాత్రమే నీరు పెట్టుకోవాలి. ఈ నీరు పెట్టేటప్పుడు కూడా 3 దశలలో మనం ఫిల్టరేషన్ అనేది చేసుకోవాలి. ఈ 3 దశల్లో కూడా ఏంటంటే 20 మైక్రాను, 40 మైక్రాను, 60 మైక్రాను ఉన్నటువంటి ఫిల్టర్ బ్యాగులను మనం వాడి ఆ ఫిల్టర్ బ్యాగుల ద్వారా నీటిని అనేది పంపించి మనం రిజర్వాయర్లోకి నీరు తోడుకోవాలి. ఈ విధంగా నీటిని తోడుకోవడం వల్ల ఏంటంటే క్రీకుల్లో నుండి ఇతర జీవులు కానీ లేకపోతే వాటి లార్వాలు కానీ లేకపోతే ఏదైనా గుడ్డు దశల్లో ఉన్నటువంటివి కానీ మన చెరువుల్లోకి రాకుండా ఆపుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం ఎక్కువ క్వాంటిటీలో నీరు కానీ తోడేటట్లయితే ఈ ఫిల్టర్ బ్యాగులను కూడా వీలైనంత ఎక్కువ పొడుగ్గా ఉండే రకంగా ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే తొందరగా బ్లాక్ అయిపోకుండా ఉండి మనకి ఈ వ్యర్థ పదార్థాలు కూడా చెరువులోకి రాకుండా ఆపుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నీరు తోడిన తర్వాత కనీసం మనం 2 నుండి 3 రోజుల పాటు మనం నీటిని అలా ఉండనివ్వడం వల్ల ఏంటంటే ఏమైనా వ్యర్థ పదార్థాలు ఉంటే సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకా యాక్సిడెంటల్గా ఏమైనా గుడ్లు కానీ లార్వాలు కానీ మన నీటిలోకి కానీ చేరితే ఈ గుడ్లు సిస్ట్లు ఇవన్నీ హ్యాచ్ అవుట్ అయ్యి చెరువులోకి వస్తాయి. ఆ తర్వాత మనం వాటిని చంపడానికి క్లోరినేషన్ చేసుకోవడం ద్వారా అంటే సుమారు హెక్టార్కు 250 నుండి 500 కేజీల వరకు బ్లీచింగ్ పౌడర్ అంటే 40% క్లోరిన్ ఉన్నటువంటి బ్లీచింగ్ పౌడర్ను మనం వేసుకోవడం వల్ల ఏంటంటే ఈ సిస్టులు కానీ గుడ్లు కానీ లార్వాలు వీటన్నిటిని కూడా మనం చంపేయచ్చు. ఆ తర్వాత మనం నీటి గుణాలను మళ్ళీ ఆ వారం రోజుల పాటు ఉంచి ఎటువంటి క్లోరిను లేదని మనం నిర్ధారించుకున్న తర్వాత ఇంకా నీటి గుణాలన్నీ సరిగ్గా ఆప్టిమం స్థాయిలో ఉన్నాయని ఇంకా ఎటువంటి వ్యాధికారక సూక్ష్మజీవులు కూడా లేవని నిర్ధారణ చేసుకొని తర్వాత మాత్రమే రిజిస్టర్ చేసినటువంటి హ్యాచరీల నుండి నాణ్యమైన రొయ్య పిల్లలను తెచ్చి మనం స్టాక్ చేసుకోవాలి. అంటే ఈ విధంగా రైతు సోదరులు రొయ్య పిల్లలను చెరువులో వదిలే ముందు చెరువును సరిగ్గా తయారు చేసుకోవడం వలన రొయ్యలపై పంట కాలంలో ఎటువంటి ఒత్తిడి ఏర్పడకుండా ఉండి ఇంకా నీటి గుణాలు కూడా పంటకాలం అంతా సమతాస్థితిలో ఉండి రొయ్యల పెరుగుదలకు అనేది ఎక్కువగా దోహదం పడుతుంది. ఇంకా వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా పెరగడానికి ఇంకా పంటకాలంలో ఎక్కువ దిగుబడులు అనేవి సాధించడానికి అధిక ఆదాయాన్ని పొందడానికి ఉపయోగపడుతుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. చిరుధాన్యాలపై ప్రజల్లో అవగాహన పెరగడంతో ఏటికేడు వాటి వినియోగం పెరుగుతోంది. కొద్దిపాటి వర్షపాతంతో మందుల అవసరమే లేకుండా పండే ఈ పంటల సాగుపై రైతులకు సరైన ప్రోత్సాహం లభించడం లేదు. చాలా జిల్లాల్లో రైతులు సాగు చేసిన మిల్లెట్ పంటలు ఎక్కడ అమ్ముకోవాలో తెలియక దళారులకు అయిన కాడికి అమ్ముకుంటున్నారు. చిరుధాన్యాలకు సంబంధించి మిల్లింగ్ చేసే సౌకర్యం లేకపోవడం కూడా రైతులకు సమస్యగా మారింది. రాష్ట్రంలో చిరుధాన్యాల సాగు, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై అనంతపురంలో 3 రోజుల పాటు అనంత సుస్థిర వ్యవసాయ వేదిక 2025 సదస్సు నిర్వహించారు. ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలంటే పోషకాలతో కూడిన ఆహారం వల్లనే సాధ్యమవుతుందని చిరుధాన్య పంటలపై పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు స్పష్టం చేశారు. మిల్లెట్లు సాగు చేసే రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రయోజనాలు అందించడంతో పాటు అదనపు రాయితీలు ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. దేశవ్యాప్తంగా చిరుధాన్య పంటలకు కేంద్ర ప్రభుత్వం లాభసాటి ధర లభించేలా మద్దతు ధరలు ప్రకటించాలని రైతులతో కలిసి పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు డిమాండ్ చేశారు. రైతులు బాగా పండించాలంటే కన్జ్యూమర్ పెరగాలి. పండించిన రైతు తింటూ కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో రావాలంటే పీడిఎస్ సిస్టంలో కంపల్సరీ ఉండాలి. మిడ్ డే మీల్లో పిల్లలకి ఇవ్వడానికి ఒక విషయం తీసుకోవాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ సైడ్ నుండి. మిల్లెట్స్ తినాలన్నప్పుడు చాలా కాస్ట్లీతో అయిపోయినాయి. కొర్రలు పండిస్తే 15 నుండి 25 రూపాయలు అవుతుంటే అది షాప్లోకి వచ్చే తలకే ఎవరు ఇస్తున్నట్లు 70 రూపాయల నుండి 110 వరకు కూడా కొర్ర బియ్యం అమ్ముతున్నారు. అది ఎట్లా మళ్ళీ రైతు తీసుకొని తినే పరిస్థితి ఉంది. రైతుకు అందుబాటులో కూడా ఇప్పుడు చాలా టెక్నాలజీ మారింది, మిషన్స్ వచ్చినాయి. అవన్నీ ప్రతి క్లస్టరు విలేజ్లో కూడా నేను పండించిన కూడా నేను ఆడించుకుని తినచ్చు అనేది కూడా చేయగలిగినప్పుడు ఇది సాధ్యమవుతుంది. చిరుధాన్యాలతో వంటలు వండటం నేర్పించడానికి జాతీయ రహదారి మీద అందుబాటులో పెట్టడం అనేది చేయాలి. స్థానికంగా ఉన్న జిల్లాలో ఎవరైతే మిల్లెట్స్ పండిస్తున్నారో వాళ్ళతోనే ఆ పురాతనమైన వంటలు వండి అందుబాటులో పెడితే అవగాహన ఆటోమేటిక్గా పెరుగుద్ది.
ప్రజల్లోకి తీసుకెళ్తాకి వేదికల ద్వారా, వేడుకల ద్వారా, శుభకార్యాల ద్వారా, దేవాలయాల దగ్గర ప్రసాదాల కింద పెట్టడం అనేది చేయాలి. రెండవది విలువ ఆధారిత వస్తువులు తయారు చేయడం నేర్చుకోవాలి. చిరుధాన్యాలను చౌక దుకాణాల ద్వారా పంపిణీ చెయ్యాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వారంలో కనీసం ఒక్కరోజు చిరుధాన్య వంటకాలతో భోజనం అందించే నిర్ణయం తీసుకుంటే పౌష్టికాహార లోపం సరిదిద్దవచ్చన్నారు. అనంతపురం నగరంలో 3 రోజుల పాటు నిర్వహించిన సదస్సులో ప్రకృతి సాగు పండించిన వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించారు. సేంద్రియ ఉత్పత్తుల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారన్నారు. ముఖ్యంగా మిల్లెట్స్ ఉత్పాదన ఒకటి, ఉత్పత్తి ఒకటి, కానీ దీని మీద అవేర్నెస్ ఒకటి పెరగాలి. మిల్లెట్స్ను అడాప్ట్ చేసుకోవటం ఇంకా జరగట్లేదు. హెల్దీ డైట్గా, హెల్దీ ఫుడ్గానే వాడుతున్నారు, కానీ నార్మల్ డైట్గా ఇంకా రాలేదు. అది మామూలు ప్రజానీకంలో దీని మీద అవగాహన పెరగాలి, అప్పుడు డిమాండ్ పెరుగుతుంది. మిల్లెట్సే పండించి మిల్లెట్స్ ద్వారానే మనకు ఆదాయం వస్తుందనే నమ్మకం రైతులకు లేకుండా ఉంది. సో అందుకొరకు డిమాండ్ పెరిగే విధంగా దీని ఉపయోగం ఒకటి చూడాలి. మిల్లెట్స్ ఆరోగ్యపరంగా బాగుంటుంది అని మనకు తెలిసినా కూడా దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి ఈ ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని దూరం చేసుకోగలిగితే అటు రైతులకు మేలు జరుగుతుంది, ప్రజలకు కూడా మేలు జరుగుతుంది. ఆ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది. చిరుధాన్యాలను మిల్లింగ్ చేసే సౌకర్యం ఎక్కడికక్కడ గ్రామాల్లో పిండిమరల తరహాలో ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక చేసి అమలు చేయాలని కోరారు. ప్రస్తుతం రైతుల నుంచి చిరుధాన్యాలు కొనుగోలు చేస్తున్న దళారులు వాటిని మిల్లింగ్ చేసి 5 నుంచి 10 రెట్ల ధరలతో వినియోగదారులకు విక్రయిస్తున్నారన్నారు. కాగా స్వచ్ఛంద సంస్థల సహకారంతో మహిళా సంఘాల సభ్యులు కొంతమేర రైతుల నుంచి నేరుగా చిరుధాన్య ఉత్పత్తులను కొనుగోలు చేసి విలువ ఆధారిత ఆహార ఉత్పత్తులు తయారు చేసి అమ్మకం చేసుకుని లాభాలు గడిస్తున్నారు. సద్ద లడ్డు, రాగి లడ్డు, జొన్న లడ్డు, చక్కిలాలు, మురుకులు, జొన్న పేలాలతో ఒంట్లు, శనగ్గింజలతో బర్ఫీలు అవన్నీ చేసి పంపించినాము. అందరూ బాగుంటాయని చెప్పినారు. బాగా లాభం వచ్చింది అంటున్నారు. అనంతపూర్ డిస్టిక్లో ఉన్న కదిరిలో న్యూట్రిషన్ బేస్ మీద ఉన్న ఆర్గానిక్ వెజిటేబుల్స్ అలాగే మిల్లెట్స్ మీద ట్రైనింగ్ అవుతున్నాము. మేము చుట్టుపక్కల ఉన్న ఎక్కడ కూడా ఇంత మంచి మిల్లెట్స్ కానీ ఆర్గానిక్ వెజిటేబుల్స్ కానీ మేము ఎప్పుడు చూడలేదు. రకరకాల మిల్లెట్స్ వంటలు కూడా మేము చూస్తున్నాము. చిరుధాన్య ఆహారం ఆరోగ్యకరమని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో పాటు ఎక్కడికక్కడ ప్రభుత్వ కార్యక్రమాల్లో మిల్లెట్ భోజనం, చిరుతిళ్లు అందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్లీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.